ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్ట్ను చట్టాల ఉల్లంఘన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తెలిపారు. ఇక చట్టాల ఉల్లంఘనే కాదు, ప్రాథమిక హక్కుల హననమని కిందకి కూడా వస్తుందని తెలిపింది. ఇక ఈడీ ఏకపక్షంగా అలాగే నియంతృత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లుగా వివరించారు. ఇక అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదన్న కవిత అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానంలో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఇరికించేలాగా ఈడీ దర్యాప్తు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ సహా అభియోగ పత్రాల్లో ఎక్కడా కూడా తనను నిందితురాలుగా పేర్కొనలేదని వివరించారు. 2022లో సిబిఐ 7 గంటల పాటు విచారించిందన్న ఆమె ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని తెలిపారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదన్న కవిత సాక్షులపైన థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగిస్తోందని అన్నారు. ఇక ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ చందన్ రెడ్డి పైన చేయి చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఇక ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారినట్లు వివరించారు. దీన్ని బట్టి దర్యాప్తును ఈడీ పారదర్శకంగా కొనసాగించట్లేదని తెలుస్తోందని కవిత వెల్లడించారు. రెడ్డిక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అరెస్టు ఉత్తర్వుల్లో అవాస్తవాలున్నాయి అనేసి చెప్పి కవిత అయితే అనడం జరుగుతోంది. అయితే అలాగే పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ మమత, ఏదైతే తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా మాత్రం లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశంలో మాత్రం కవిత హస్బెండ్ అనిల్ మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రిట్ పిటిషన్ వేయడంతో మాత్రం పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో మాత్రం న్యాయస్థానంలో ఈ రోజు వాదన వినిపించబోతున్నారు. అయితే ఇది కేంద్రం కక్షపూర్వకంగానే ఈ కేసులో వినిపించారు అని మాత్రం పేర్కొన్నారు రిట్ పిటిషన్ లో మాత్రం. కానీ ఈడీ కొన్ని ఆధారాలను పెట్టి వాళ్ళని, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళు చట్టవిరుద్ధంగా మాత్రం సుప్రీంకోర్టుని పట్టించుకోకుండా అరెస్ట్ చేశారని మాత్రం దీంట్లో పేర్కొన్నారు. అయితే ఇదే అంశం పైన మాత్రం ఈ రోజు వాదనలు విన్న తర్వాత మాత్రం ఇటు ఈడీ తరపు న్యాయవాది కావచ్చు, లేదంటే కవిత తరపు న్యాయవాది కావచ్చు, వాదనలు వినిపించిన తర్వాత మాత్రం ఎలాంటి తీర్పు వస్తుంది అన్న ఉత్కంఠ మాత్రం తెలంగాణ ప్రజల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అయితే ఈ రోజు వాదనల తర్వాత తీర్పు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది చూసుకోవాలి. అయితే గత 7 రోజులు అంటే మార్చి 23 వరకు మాత్రం ఈడీ కస్టడీకి గతంలో ఏదైతే రెవెన్యూ కోర్టు మాత్రం విధించిన దాంట్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం కవితను విచారిస్తుంది. ఒక్కొక్కటి కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు సేకరించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదే అంశంపైన మరి ఈ రోజు సుప్రీంకోర్టులో వాదన తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుందని మాత్రం సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు మమత. రైట్, అయితే ఇప్పుడు ఈ రోజు జరిగే దానికి సంబంధించి అయితే ఏ విధంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? రైట్, ప్రస్తుతానికి అయితే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న కేసుని వీళ్ళు ఈడీ అధికారులు మాత్రం మరోసారి, ఎందుకంటే ఈ నెల కవిత హైదరాబాద్ లోని కవిత బంజారాహిల్స్ నివాసం మాత్రం దాడులు చేశారు. దాడి చేసేసి ఎందుకంటే అప్పుడు కూడా కవిత అన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా వాగ్వాదానికి కూడా దిగారు ఈడీ అధికారులతో. ఆ వీడియో కూడా చాలా సంచలనం రేపింది. అయితే ఇదే అంశంలో సుప్రీంకోర్టులో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని కూడా కేటీఆర్ అడిగిన వార్తలు, ఎందుకంటే ఈడీ అధికారులని వార్త కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వాదనలు, ఎందుకంటే ఇటు కవిత కేసు సంబంధించిన రిట్ పిటిషన్లు, ఎందుకంటే చట్ట విరుద్ధంగానే, ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇది కక్షపూర్వకంగానే ఎన్నికల సమయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందనేసి పేర్కొంటున్నారు. అయితే ఈడీ అధికారులు మరి ఎలాంటి సాక్ష్యాలు, ఎందుకంటే ఏదైతే 100 కోట్లకు సంబంధించిన మన మనీ ల్యాండింగ్ కేసు కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే దానిపైన లావాదేవీల దాని మీద ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి మన ఈ 100 కోట్లు
పంపించారు, ఎలా వచ్చాయన్న కోణంలో మాత్రం వాదన తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుందో కొంత వేచి చూస్తే ఈ రోజుకి మాత్రం సంచలనం రేపేటట్టు ఉంది అని చెప్పుకోవచ్చు మమత. రైట్, అలాగే వాంటెడ్లీ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, అసలు నిందితురాలుగా నన్ను చేర్చలేదు అని చెప్పేసి అని కవిత పిటిషన్లో తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉందంటారు? రైట్ మమత, ప్రస్తుతానికైతే ఇది కక్షపూర్వకంగానే అనేసి పేర్కొంటున్నారు. రిట్లు మాత్రం స్పష్టంగా అర్థమైంది. కానీ ఈడీ ఈ దర్యాప్తులో మాత్రం ఈ విచారణ అంటే గత 2 రోజుల నుంచి జరిపిన విచారణకు సంబంధించిన కొన్ని, ఎందుకంటే కవిత చెప్పిన రికార్డ్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఈడీ అధికారులు. అయితే దీంట్లో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఈ రోజు మరి ఈడీ తరఫున న్యాయవాది ఈ అంశం పైన ఎలాంటి వాదన చేయబోతున్నారు అనేది మాత్రం ఈ రోజు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.